ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశం మెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఎండియు వాహన వ్యవస్థను రద్దు చేసి 18,000 మందిని రోడ్డున పడేసింది. రేషన్ అక్రమ తరలింపులో ఎండియుల పాత్ర ఉందంటూ దుష్ప్రచారం చేసి తమను నిర్దాక్షిణ్యంగా తొలగించడం పట్ల ఏలూరులో ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వరదలు, కరోనా సమయంలోనూ ప్రజలకు సేవ చేసిన తమను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిఓల జీవితాలను మాకు 20 నెలల కాల వ్యవధి ఉంది కాబట్టి మాకు మళ్ళీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో వెనక తీసుకోవాలి. అనేక ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలతో అనుకూలంగా ఉండి ఇలా వ్యాన్లు రావడం ప్రజలు కూడా అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎండిఓ ఆపరేటర్లకి ఏంటని ఇంత నిర్ణయం తీసుకున్నారని అనేక మంది ఫోన్లు చేసి మేము కూడా బయటకు వస్తామన్న ఆలోచన కూడా ప్రజల్లోంచి వస్తుంది. ఆనాడు మరి 2027 కరోనా టైంలో కూడా రెడ్ జోన్లో ఉన్న ఏరియాలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము అప్పుడు కూడా వర్క్ చేసాం. ఏ పార్టీ సమ్మితం లేకోకుండా అన్ని పార్టీలు కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఏదన్నా పార్టీ సంబంధించి మమ్మల్ని తీసేశారా ఏ నిర్ణయం మాకు తెలియదు, కానీ ఎండిఓ వ్యవస్థ మాత్రం పటిష్టంగా ఉంది. ఈరోజు 18,000 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి ఈ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. మేము గవర్నమెంట్కి అయితే చాలా ఉపయోగపడ్డాము. మేము వరద బాధితుల్లోకి చేసినప్పుడు కూడా మేము చాలా కష్టపడి చేసాము. విజయవాడ వెళ్ళి అప్పుడు కూడా మమ్మల్ని ఉంచుతారనే మేము అనుకున్నాము. ఇంత కష్టపడ్డాం కాబట్టి తర్వాత ఇప్పుడు సడన్గా నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడితోనే పోదండి, 9,260 మందే కాదు, ఇంకా ప్లస్ చేసుకుంటే ఇంకో 9,260 మంది కూడా ఉన్నారు మాకు హెల్పర్లో. వాళ్ళని మమ్మల్ని కూడా ఒక రోడ్డుకి లాగేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇలాగే చేస్తే మేము అందరం కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి. దీనికి గవర్నమెంట్ వెనక్కి తీసుకొని మాకేదైనా న్యాయం చేయకపోతే మేము చేసే పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్తున్నామండి. 60 సంవత్సరాలు దాటిన మంచం మీద పడుకున్న ముసలి వాళ్ళకి కానీ, హ్యాండిక్యాపర్లకు కానీ, లెగలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇళ్ళకి తీసుకెళ్ళి రేషన్ తంబేయించి రేషన్ ఇళ్ళ దగ్గర ఇచ్చేవండి. అట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని మా కుటుంబాలన్నింటిని కూడా రోడ్డుని పడేశారు. మేమందరం కాడను చాలా బాధపడుతున్నాం. ఇదే పరిస్థితిలో ఉంటే కాడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో కూడా ఉన్నాం.